ఏ వయసులో, ఏ భంగిమలో సెక్స్ చేయాలి దాని గురించి మాట్లాడదాము. చాలామంది ఏమంటున్నారంటే, "సార్ మీరు ఏ పొజిషన్ చెప్పారు చాలా మంచిగా కనబడింది. కానీ మేము ట్రై చేస్తే చేయలేకపోతున్నారు. మీరు ఏదో స్పూనింగ్ అని చెప్తున్నారు. అంటే అది అంగం లోపలికే వెళ్ళట్లేదు యోనిలో" అని. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వచ్చాడు అంతే నాకు ఒకతను ఏం చెప్తున్నాడంటే, "సార్ మీరు చాలా మంచిగా చెప్పారు సార్" అని చెప్తున్నారు. కానీ ఏందంటే ఇప్పుడు చూడండి మీ ఏజ్‌ని బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి, మీ ఫిట్‌నెస్‌ని బట్టి మీరు అంటే దాంట్లో పార్టిసిపేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ వయసులో ఏది చేయాలి? అంటే మనం రివర్స్‌గా వద్దాము. ఒకవేళ ఎవరైనా 70 ఇయర్స్, 75 ఇయర్స్, 72 ఇయర్స్, 65 ఇయర్స్ వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళు శారీరకంగా అంత కొంచెం వీక్‌నెస్ ఉంటుంది. అది నేచురల్. అలాంటప్పుడు బెటర్ మీరు మిషనరీ పొజిషనే మంచిగుంటుంది మీకు. ఒకవేళ మరీ కొంచెం స్ట్రాంగ్ మంచిగా ఉన్నారు, హెల్తీ ఉన్నారంటే మేము హెల్తీ మాకు ఏంది మీరు వీక్ చెప్తున్నారని చెప్తారు వాళ్ళు. చాలా నేను చూసాను నా దగ్గర వచ్చేవాళ్ళందరూ వాళ్ళు ఆ స్పిరిట్ ఉంటుంది వాళ్ళకు. ఎవరైతే 60+ ఉంటారో. అయితే వాళ్ళు ట్రై చేయొచ్చు. అంటే ఏదైనా చిన్న డాగీ స్టైల్ లాగా కానీ లేకపోతే అమ్మాయిని పైకి తీసుకోవడం కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ వెయిట్ ఎక్కువుంటే. ఏది చూసినా ఇందులో మీ అంగానికి నష్టం ఉండకూడదు. అంటే అక్కడ ఫ్రాక్చర్స్ ఉండకూడదు. అంగంలో కూడా ఫ్రాక్చర్ అవుతది మీకు తెలుసా? అయితే మీరెప్పుడైనా సరే దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ నడవాలి. మీది ఏది ఉంటదో ఎక్కడ కంఫర్టబులో మీరు అది చేయండి. అలాగే మీరు ఒకవేళ 50కొస్తే 50 టు అంటే 60 మధ్యలో ఉంటే మీరు ఏ యాంగిల్ అయినా సరే ట్రై చేయొచ్చు. కానీ మీ అంగం డెఫినెట్‌లీ యోని లోపలికి వెళ్ళేటట్టు మీరు చూడండి. కొంతమందికేందంటే ఒకవేళ అమ్మాయి మీద కూడా డిపెండ్ ఉంటుంది. ఆమె వెయిట్ ఎక్కువ ఉంటే అంటే మీరు డాగీ స్టైల్ వెళ్తేనే మీకు అంటే లోపల వరకు మీరు వెళ్ళొచ్చు ఈజీలీ. మీకు నీ పెయిన్స్ ఉండకూడదు. మీ నీ పెయిన్స్ ఉన్నాయి, నొప్పులున్నాయంటే మీరు వెళ్ళలేరు. సామాన్యంగా 50-60 వాళ్ళకు ఉండవు. వాళ్ళు ట్రై చేయొచ్చు. స్పెషల్లీ డాగీ స్టైల్ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి అల్టిమేట్‌లీ నేను ఎందుకు చెప్తున్నాను ఈ భంగిమలంటే, అల్టిమేట్‌లీ ఆర్గాజం రావాలి. మీరు శృంగారంలో కలిసినప్పుడు అమ్మాయి సాటిస్ఫై అవ్వాలి. మీరు సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు గాని ఇది ఎండ్ ఉండదు. అంతేగాని మీరు అసలు లేదు ఒకటేసారి మిషనరీ పొజిషన్ అమ్మాయి కింద మీరు పైన అంతే అంటే మీకు ప్రాబ్లమ్ వస్తున్నాయి వీళ్ళకు. ఒకవేళ వెరైటీగా ట్రై చేస్తే డెఫినెట్‌లీ వాళ్ళకు అంగం గట్టి కూడా పడతది. ఒక ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అలాగే ఫోర్ ప్లే, ఆఫ్టర్ ప్లే అది పాటిస్తూ చేయండి. స్పెషల్లీ ఇప్పుడు 50, 60 వాళ్ళకు స్పెషల్లీ నేను సజెస్ట్ చేసేది డాగీ స్టైల్ కూడా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు స్పూనింగ్ నేను ట్రై చేశాను రావట్లేదని ఒకతను చెప్తున్నాడు. అంటే ఒకవేళ అతనికి పొట్టుంది. అతను ఒకవేళ కలిసి చేయాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే ఏంటంటే మీరు చూడండి ఏ పొజిషన్ మీకు వస్తుందో. అంటే మీరు అడ్జస్ట్ చేసి ఆ పొజిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. 50 కంటే ముందు అంటే ఇప్పుడు యంగ్ ఇండివిడ్యువల్స్ గురించి మనం మాట్లాడదాము. ఇప్పుడైతే సామాన్యంగా ఒక రిసర్చ్ ప్రకారం 65 వరకు యంగ్ అని చెప్పారు. సో, ఎవరైనా సరే 50 తర్వాత నా ఏజ్ అయిపోయింది. ఇప్పుడు లేదు నేను చేయలేను అన్నట్టు కాదు. ఒక అతను వచ్చాడు నా దగ్గర పేషెంట్ ఏమంటున్నాడంటే, "సార్ నాకు ఎరెక్షన్స్ రావట్లేదని నేను వదిలేసాను సార్." మా ఆవిడేమైందంటే, నీకెందుకు ఇప్పుడు అయిపోయింది కదా!" అని చెప్పింది. కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత, విన్న తర్వాత నేను తప్పు చేస్తున్నాను అన్నట్టు వినిపించింది సార్. నాకున్నది అంటే నేను చంపుకున్నాను నా ఆశలని. అవ్వదు అయిపోయిందన్నట్టు. అందుకే నేను మీ దగ్గరొచ్చాను. మీ వీడియోస్ విని అని మెడిసిన్ తీసుకోపోవడం జరిగింది. అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్‌తో కూడా మాట్లాడాడు. ఆమె కూడా వీడియోస్ ఇద్దరు కలిసి చూసారు. సో, ఇది నేచురల్ దీని కెమికల్స్ ఏముండవు. ఇది మనం ఆప్ట్ చేయొచ్చు. వై నాట్ ట్రై అని వచ్చాడు. అయితే అతనికి కౌన్సెలింగ్ చేయడం జరిగింది. యూజువల్లీ ఏంటంటే నా దగ్గర నేను కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కాబట్టి నేను ఇంటిమేట్ రిలేషన్స్ ఎలా చేయాలి ఏంటి దాని గురించి చెప్తాను. కపుల్స్ వస్తారు నా దగ్గర ఇద్దరిని వాళ్ళకు అంటే ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి అంతా చెప్పడం జరుగుతుంది విత్ మెడిసిన్స్. ఎప్పుడైతే ఆహ్, 50 కింద వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏ పొజిషన్ అయినా ట్రై చేయొచ్చు. వాళ్ళ బాడీ ఆహ్, అంటే వాళ్ళ బాడీ ఎలా ఉందో వాళ్ళు చూసుకోవాలి. ఒబెసిటీ ఎక్కువుంటే అది తగ్గించాలి. దాంతో చాలా ఇబ్బందవుతది. మీరు అమ్మాయిని అంటే అమ్మాయి పైకెళ్ళిపోతే కొంతమంది కంఫర్టబుల్ అవుతారు. అమ్మాయిలు గూడా భావిప్రాప్తి తొందరగా చెందుతారు. ఇంకోటేంటంటే మీకు మిషనరీ పొజిషన్ కొంచెం సేపు, మీరు కొంచెం సేపు డాగీ స్టైల్, కొంచెం సేపు మీరు కౌగర్ల్, కొంచెం సేపు రివర్స్ కౌగర్ల్. చాలామంది మీరు ఒకళ్ళకొకళ్ళకు అటాచ్ అవ్వరు. అటు ఇటు మీరు అంటే కొంతమంది అటువైపు చూసి ఒకవేళ ఇటు స్ట్రోక్స్ ఇచ్చినా చాలా మందికిష్టం. సో, కౌగర్ల్, రివర్స్ కౌగర్ల్ గూడా మీరు ట్రై చేయొచ్చు. ఎవరు? ఈ యంగ్ గర్ల్స్. అంటే యంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇంకోటి లిఫ్టింగ్. ఇప్పుడు 70 ఏళ్ల వాళ్ళు నేను లిఫ్ట్ చేస్తాను, నేను చేస్తానంటే అమ్మాయికి పైన లేపి నేను కలుస్తానంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే వాళ్ళకు శారీరకంగా అంత హెల్తీ ఉండరు. మరి అమ్మాయి బరువు గూడా చూడాలి. అమ్మాయి ఎక్కువ బరువు లేదు.
అంటే ఆమె వెయిట్ తక్కువ ఉందంటే అది కూడా మీరు ట్రై చేయొచ్చు. దాంట్లో కూడా డీప్ పెనిట్రేషన్ అవుతుంది. అమ్మాయికి ఆర్గాజం టచ్ అవుతుంది. జీ స్పాట్ ఏదైతే ఉంటుందో అక్కడ టచ్ అయ్యి ఆ అమ్మాయికి ఒక విపరీతమైన ఆనందం వస్తుంది. అదే ఆర్గాజం అంటారు. అదే భావి ప్రాప్తి అంటారు. సో అల్టిమేట్లీ మీరు చేసే దాంట్లో అంతా భావి ప్రాప్తి. ఒక వెరైటీ ఉండాలి. రోజు ఒకటే చేస్తుంటే మీ మైండ్‌కి, మీ బ్రెయిన్‌కి మీకు అలవాటై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్‌కెళ్తున్నారు. మీరేదో బైసెప్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఆ వెరైటీ ఆ సెట్స్ వేరే వేరే ఉంటాయి. ఎప్పుడైనా సరే అది ఉండదు అంటే రోజు ఒకటే చేస్తే మీ బాడీ యాక్సెప్ట్ చేయదు. సో ఎప్పుడైనా ఇది చేస్తే కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ చేస్తేనే బాగుంటది. ఈ సమస్యలన్నీ ఏవైతే ఉంటాయో కామన్ సమస్యలు. 10 మందికి చూస్తే ఒకతనికి డెఫినెట్‌లీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది. మీరు ఇబ్బంది పడకుండా నిదానంగా మంచిగా మెడిసిన్స్ వాడుతూ హెల్తీగా ఉండండి. ఒకవేళ మీకు ఎరెక్షన్స్ తగ్గిపోయాయి అంటే ఈ వెరైటీ ఈ భంగిమలు అంటే చేంజింగ్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే కాదు కామసూత్ర ఏదైతే ఉంటుందో మీరు ఎప్పుడైతే చేశారో అజంతా, ఎలోరా అక్కడ ఇక్కడ వెళ్తే అక్కడ పొజిషన్స్, అక్కడ భంగిమలు అవన్నీ చూయిస్తుంటారు. అంటే ఎందుకు చూయిస్తారు? ఆ కాలంలో కూడా అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సొసైటీ మంచిగా ఉండాలంటే మీరు హెల్తీ ఉండాలి. మీరు హెల్తీ ఉండాలంటే అంత కనెక్టెడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు చాలా మంది మీరు ఇన్ని భంగిమలు చెప్తున్నా నేను ఒక నిమిషం ఉండలేకపోతున్నాను సార్. ఏ భంగిమ చేయాలంటే నాకు ప్రాబ్లమ్ వస్తుందంటే వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ టైమింగ్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటు మీ పొజిషన్స్ కూడా ఇంప్రూవ్ అంటే మీ పొజిషన్స్ కూడా డిఫరెంట్ పొజిషన్స్ మీకు ఏది ఇష్టమో అది చేయొచ్చు. ఈ మెడిసిన్స్ వాడడం వలన మీకు అక్కడ వీర్యం చిక్కగా పడుతుంది. అంటే మీకు ఫ్లో ఏదైతే నీళ్ళలాగా వీర్యం అయిపోతే కూడా తొందరగా వెళ్ళిపోతుంది. అదంతా మేము కంట్రోల్ చేస్తాం. నరాల మీద బలం తెస్తాం. మీ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. మన మెడిసిన్స్ యునానీ మెడిసిన్స్ మీ నరాలని, మీ బ్రెయిన్‌ని, మీ కిడ్నీస్‌ని, మీ హార్ట్‌ని అన్నిటిని బలపరుస్తూ మేము మెడిసిన్స్ ఇస్తాము. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్. మరిన్ని అప్డేట్స్ చూస్తుండండి. థాంక్ యూ.